హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో మీరు చూస్తున్న వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో ఉండే చార్ట్ అనమాట. ఓకేనా. సో టైం వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 12:50 అవుతుంది. సో ఈరోజు ఎందుకు లేట్గా స్టార్ట్ చేస్తున్నామంటే మనకి ఈ వెబ్సైట్ అనేది మనకు లాస్ట్ 2 days నుంచి మనకు డౌన్ అయి ఉన్నిందనమాట. సో ప్రైజెస్ అనేటివి అప్డేట్ అవ్వకుండా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇది వర్క్ అవుతుంది. సో కాబట్టి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇది వచ్చేసి మా ఒరిజినల్ పొజిషన్లో మేము తీసుకోలేదండి, బట్ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. ఈ టైంలో పర్టికులర్గా ఒక మెథడ్లో మేము వెళ్తూ ఉంటాము. ఇలా లేట్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మేము ఫాలో అయ్యే మెథడ్ అయితే ఏదైతే ఉందో అది మీకు చెప్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు మనకు టైం వచ్చేసి 12:50 అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనము ట్రేడ్లో 2 hours వరకు ఉంటామేమో, అంతకంటే ఎక్కువ టైం అయితే మనం ఉండమన్నమాట. సో కాబట్టి నేను స్ట్రాడిల్ని అయితే తీసుకుంటున్నాను. సో 34,400 స్ట్రాడిల్ని అయితే నేను ఫస్ట్ మీకు ఎంటర్ అవుతున్నాను. సో ఈ మెథడ్లో మనం ఎంటర్ అవుతున్నది వచ్చేసి స్ట్రాడిల్. ఓకేనా. సో పర్టికులర్గా టైం అనేది మనకు 12:30 ఈ రేంజ్లో ఉందన్నమాట. సో మనకు 1:30 రేంజ్లో మనకు ఒక మూవ్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే పర్టికులర్గా ఆ టైంలో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం, దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ పైన అయితే ఉంటుంది. కాబట్టి సో ఈ టైంలో ఎంటర్ అయ్యేటప్పుడు మేమైతే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఏ మెథడ్ అయితే మీకు చెప్తున్నానో ఈ మెథడ్లో మనం పెట్టుకోవాల్సిన స్టాప్ లాస్ వచ్చేసి 20 to 30% మధ్యలో మనం ఒక్కొక్క లెగ్కి స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2 legsకి మనము స్టాప్ లాసెస్ అయితే పెట్టేసామన్నమాట. వన్స్ మనకు స్టాప్ లాస్ కనుక హిట్ అయ్యింది అంటే సో ఆ తర్వాత స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఒకవేళ స్టాప్ లాసెస్ కనుక మనకు హిట్ అవ్వకుండా రేంజ్ బౌండ్లోనే ఉన్నింది మార్కెట్ అంటే మాత్రం మనం 230 నుంచి 245 ఆ రేంజ్లో మనం పొజిషన్స్ని అయితే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఓకేనా. సో స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ప్రాఫిట్లో కనుక వస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాం. మనము ఒకవేళ మార్కెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కొంత టైమే మార్కెట్లో స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ట్రేడ్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. సో ఒకసారి చూడండి, ఈ మెథడ్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా వాడుకోవచ్చు. సో ఒకసారి మీరు చార్ట్ని చూసినట్లయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్లో అయితే మనకు ట్రేడ్ అవుతుందన్నమాట. సో పర్టికులర్గా ఇక్కడ ఈ ట్రేడ్ని తీసుకోవడానికి గల రీజన్స్ ఏవి, ఈ రీజన్స్ అనేటివి పర్టికులర్గా ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఏమీ లేవండి. జస్ట్ మనం లేట్గా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం, తక్కువ టైం మార్కెట్లో ఉంటాం. సో ఒక చిన్నపాటి మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని, చిన్నపాటి తీటా డికేని క్యాప్చర్ చేసుకొని మనం ఎగ్జిట్ అయిపోవాలనేది మన ప్లాన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ స్ట్రాటజీని అయితే అప్లై చేయట్లేదు. ఓకేనా. ఇక్కడ మనం ఎంటర్ అవుతున్న టైంని, ఓకేనా, సో పర్టికులర్గా టైంని బేస్ చేసుకొని మనం ఇక్కడ స్ట్రాటజీని అయితే తీసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఉండబోయేది కేవలం ఒక 2 hours మాత్రమే అనమాట స్ట్రాటజీలో. ఓకే. సో ఆ 2 hoursలో మనకు బ్యాంక్ నిఫ్టీ రేంజ్ బౌండ్లో ఉంటే చాలు, ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో ఆ చిన్న అమౌంట్ని తీసుకొని మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఓకే. ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 1:22 అవుతుందండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఒకసారి మీకు ఇది చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనం పెట్టిన స్టాప్ లాస్ వచ్చేసి 448 అనమాట. మనకు ట్రిగ్గర్ అయిన ప్రైస్ వచ్చేసి 463లో ట్రిగ్గర్ అయింది. సో దీనికి రీజన్స్ వెబ్సైట్కి సంబంధించి చాలా ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వెబ్సైట్ అనేది కొంత టైం హ్యాంగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ స్టాప్ లాస్ అనేది చాలా టైం ముందే మనకు హిట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఒకసారి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయ్యిందో అప్పుడే మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. బట్ అప్పుడు మనము ప్రైజెస్ అనేటివి దీంట్లో అప్డేట్ అయితే అవ్వలేదండి. సో హ్యాంగ్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రైజెస్ అయితే అప్డేట్ అవుతున్నాయి. సో ప్రజెంట్ లాస్ అనేది చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. యాక్చువల్గా మనము ఈ హ్యాంగింగ్ కనుక అవ్వకుండా ఉండున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ 800 to 850 అరౌండ్ ఆ రేంజ్లో మనకు లాస్ అయితే కనిపించాల్సింది. సో ఇది హ్యాంగ్ అవ్వడం కారణంగా మనకి ఇక్కడ ఎక్కువ లాస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ని పక్కన పెట్టేద్దాం. మన మెథడ్ ఏంటనే దాని గురించి మాట్లాడదాం. సో మనము 34,400 పుట్ ఆప్షన్, అలాగే 34,400 కాల్ ఆప్షన్ అయితే మనం సెల్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ రేంజ్లో, సో నేను మీకు అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. ఓకే. సో ఒక్క నిమిషం. సో మనకు 34,400 కాల్ ఆప్షన్, 34,400 పుట్ ఆప్షన్ రెండు మనకు ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో మనం ఎంటర్ అవుతున్న టైం వచ్చేసి 12:40 అరౌండ్ ఆ రేంజ్లో మనం ఎంటర్ అయ్యాం. సో ఒక్కొక్క దానికి స్టాప్ లాస్ అనేది 30% అయితే మనం పెట్టుకోవడం జరిగింది. సో మీకు ఇక్కడ దీని స్టాప్ లాస్ అనేది 30%, ఎగ్జిట్ అయిపోయిన పొజిషన్ యొక్క స్టాప్ లాస్ అనేది 30% అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు ఒక పొజిషన్ యొక్క స్టాప్ లాస్ హిట్ అవుతుందో సో మనం ఇమీడియట్గా సో ఇక్కడ ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ ఎంత అనేది చూడాలన్నమాట. సో ఏ పొజిషన్ అయితే మనకు ప్రాఫిట్లో ఉందో దాని యొక్క LT
ఎల్టీపీని మనం గమనించాలన్నమాట. ఇదంతా మనం ఎప్పుడు చేయాలంటే స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనం చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ మనకు 226 అనేది మనకి ఇప్పుడు ఎల్టీపీ ప్రైస్ అనమాట. సో ప్రజెంట్ మీరు చూసినట్లయితే ప్రైస్ అనేది ఇక్కడ కూడా హ్యాంగ్ అయిపోయింది. ఓకే, సో రైట్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 226కి దగ్గరగా మరి 226ని మ్యాచ్ చేయకూడదండి. ఓకేనా. 226 కంటే కొంత తక్కువ ఉండే ప్రైస్ ఉండే ఆపోజిట్ లెగ్ని అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ప్రైస్కి దగ్గరగా ఉండే ప్రైస్ వచ్చేసి మనకు ఇదనమాట 34,900 కాల్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సో 34,900 కాల్ ఆప్షన్ అయితే మనం యాక్చువల్గా సెల్ చేయాలి. సో ప్రజెంట్ మనకు ప్రైజెస్ అనేవి హ్యాంగ్ అవుతున్నాయి. ఓకే, నేను ప్రైజెస్ అనేవి అప్డేట్ అవుతూనే నేను దీన్ని సెల్ చేస్తాను అనమాట. ఓకేనా. సో అప్పుడు మనకు పొజిషన్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మనకు ఇది మనం ఫస్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు స్ట్రాడిల్గా మనం ఎంటర్ అయిన పొజిషన్. సో మార్కెట్ అనేది ఒక్కసారిగా ఇలా డైరెక్షనల్గా వెళ్ళిపోవడంతో మనకు స్టాప్ లాస్ ఒక లెగ్ హిట్ అయింది. సో ఆ లెగ్ హిట్ అయిన లెగ్లోనే మనము ఈ ఎల్టీపీ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ చేస్తూ మనం ఇంకొక లెగ్ని ఓపెన్ చేస్తున్నట్లు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం 34,900ని ఓపెన్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంకొక లెగ్ అయితే మనకు కొత్తగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇప్పుడు మన పొజిషన్ చూసినట్లయితే 34,900 కాల్ ఆప్షన్ ఉంది, 34,400 మనకు పుట్ ఆప్షన్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఇది ఇప్పుడు మనకు స్ట్రాడిల్ కాస్త స్ట్రాంగిల్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎన్ని పాయింట్లు స్ట్రాంగిల్ ఉంది మన దగ్గర, ఇప్పుడు 500 పాయింట్స్ స్ట్రాంగిల్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం స్ట్రాంగిల్ని ఎలా డిఫెండ్ చేస్తామో ఈ పొజిషన్ని కూడా మనం అలానే డిఫెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఇలా మనం అప్లై చేసిన తర్వాత మనకు వచ్చే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారిగా స్పైక్ రావడంతో మనం ఇక్కడ లాస్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఉంటాం అనమాట. లాస్ అయితే మనకు వస్తూ ఉంటుంది. సో ఈ లాస్ని ఓవర్కమ్ చేసి మనం ప్రాఫిట్లోకి అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారిగా మార్కెట్ స్పైక్ అవ్వకపోతే, ఇలా మార్కెట్ ఒక్కసారిగా స్పైక్ అవ్వకపోతే మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ మెథడ్లో. సో చూద్దాం. ప్రజెంట్ మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే మనకు పూర్తిగా సహకరించట్లేదు. సో ఇది ఏమాత్రం సహకరించినట్లయితే, ఇది కొంచెం బాగా మనకు సహకరించినట్లయితే మీకు ఇంకొంత బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండేది. బట్ మీకు మెథడ్ అయితే ఐడియా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ మెథడ్లో ఈ వీడియోలో మీకు కనుక డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నేను ఈ వెబ్సైట్ వర్క్ అవుతున్నప్పుడు మీకు లైవ్లో నేను నీట్గా క్లీన్గా ఈ ట్రేడ్ని ఎలా తీసుకోవాలనే దాని గురించి నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒకసారి ఇక్కడ చూస్తే ప్రైస్ అయితే అప్డేట్ అయినట్లుంది. సో ఇక్కడ మనకు 214లో ట్రేడ్ అవుతుంది, ఇక్కడ ఇది మనకు 203లో ట్రేడ్ అవుతుంది. ఓకే, మ్యాచ్ అవుతుంది. సో పొజిషన్ అయితే ఎంటర్ అయిపోయాను. ఓకే, సో ఇక్కడ మనకు క్లీన్గా చూసినట్లయితే మనకు 34,900 కాల్ ఆప్షన్ ఉంది, 34,400 పుట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉండేది స్ట్రాంగిల్ అనమాట. ఓకేనా. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో నేను చెప్పే మెథడ్స్ అనేటివి కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఇప్పుడు పొజిషన్స్ని కనుక మీరు చూసుకున్నట్లయితే, సో మనం ఈ పొజిషన్ ఏదైతే మనకి ఇంతకుముందు ప్రాఫిట్లో ఉందో ఆ పొజిషన్ యొక్క స్టాప్ లాస్ని అయితే మనం కాస్ట్ టు కాస్ట్కి తీసుకురావడం అయితే జరిగిందనమాట. 285లో మనము పొజిషన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో దాని యొక్క స్టాప్ లాస్ని ప్రజెంట్ 282కి అయితే ట్రయల్ చేయడం జరిగింది. సో కొత్తగా ఏదైతే కాల్ ఆప్షన్ ఓపెన్ చేసామో, సో ఇక్కడ మనం కొత్తగా ఆప్షన్ అయితే ఓపెన్ చేసాం కదా. సో ఈ యొక్క కాల్ ఆప్షన్కి మనము ఎంట్రీ ప్రైస్ అనేది 203. సో దానికి మనం 30% స్టాప్ లాస్ని అయితే పెట్టడం జరిగింది. 261లో దానికి స్టాప్ లాస్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది ఒక్కసారిగా రివర్స్ అయితే మన ప్రాఫిట్స్ అనేటివి ఇందులో మళ్ళీ ఇది కొత్తగా ఈ పొజిషన్ అనేది మనకు లాస్ని క్రియేట్ చేయకూడదనే ఉద్దేశంతో సో ఇలా చేస్తామన్నమాట. ఓకేనా. ఈ మెథడ్ని మనం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఇలా వాళ్ళ ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు వచ్చేసి ఆ మెయింటెనెన్స్ కోసమైతే వెబ్సైట్లో డేటాని అయితే వాళ్ళు హాల్ట్ చేశామని చెప్తున్నారు. 5:50కి అయితే ఈరోజు ఈవినింగ్ 5:50కి అయితే వాళ్ళు దీన్ని రీసాల్వ్ చేస్తామంటున్నారు. సో కాబట్టి ఈ ట్రేడ్ని మీకు లైవ్లో నేను ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. బట్ మెథడ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకు స్ట్రాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. సో స్ట్రాంగిల్ ఫామ్ అయిన తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా ఉంది అన్నదాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఈ ప్రైస్ అనేది టాప్కి వెళ్తుంటే అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆ మెథడ్ ఏంటంటే, సో ఇది ఫర్దర్గా ప్రైస్ అనేది టాప్కి వెళ్ళింది అనుకోండి, ఈ ప్రైస్ ఏదైతే మనకు వస్తుందో దాంతో దీన్ని ఫస్ట్ టైం అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఆ సెకండ్ టైంకి అంతా అది స్టాప్ లాస్ని అయితే హిట్ చేసేస్తుంది మనకు మోస్ట్లీ. ఓకేనా. సో ఎప్పుడైతే అది స్టాప్ లాస్ని హిట్ అవుతుందో ఆ తర్వాత మళ్ళీ పొజిషన్ అయితే మనం టాప్ సైడ్కి మూవ్ చేస్తాం అన్నట్లు. ఓకేనా. సో ఇక్కడ మనకు దీంట్లో మార్కెట్ అనేది వన్ సైడ్లో వెళ్ళిపోతుంటే ఈ స్ట్రాటజీలో మనకు ప్రాఫిట్ అనేది పెద్దగా రాదు. కానీ మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మాత్రం
ఈ స్ట్రాటజీ అంటే ఈ కైండ్ ఆఫ్ మెథడ్లో మీకు ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ప్రజెంట్ అయితే నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను. సో మీకు మెథడ్ అనేది ఒక అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు కూడా ఈ మెథడ్ని అయితే ట్రై చేయండి. మీకు వర్క్ అయినట్లయితే ఆ తర్వాతే మీరు రియల్ మనీ పెట్టి ట్రేడ్ చేయడానికి రెడీ అవ్వండి. సో ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది ప్రాపర్గా అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం, ఎందుకంటే మాకు లైవ్లో ట్రేడ్ చేసి మీకు చూపించడానికి వెబ్సైట్ నుంచి మాకు సపోర్ట్ లేకపోవడం కారణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోయాం. బట్ మెథడ్ అనేది మీకు అర్థమైందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో చెప్పిన మెథడ్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఆ ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.